కాసేపట్లో ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ ఎంపీ స్థానానికి నామినేషన్ వేయనున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఇప్పటికే ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి రాయ్బరేలీ చేరుకున్నారు రాహుల్ గాంధీ, సోనియా, ప్రియాంక. రాయ్బరేలీలో రాహుల్ నామినేషన్కు హాజరు కానున్నారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, ఏఐసీసీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్. ఇవాళ ఉత్తరప్రదేశ్లోని అమేథీ, రాయ్బరేలీ లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది ఏఐసీసీ. అమేథీ నుంచి కిషోరీ లాల్ శర్మను అభ్యర్థిగా ప్రకటించింది ఏఐసీసీ. అమేథీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ ఈసారి కూడా లోక్సభ ఎన్నికలకు దూరంగా ఉన్నారు ప్రియాంక గాంధీ. ఇప్పటికే కేరళలో వయనాడ్ నుంచి కూడా ఎంపీగా పోటీ చేస్తున్నారు రాహుల్ గాంధీ. ఇప్పటికే వయనాడ్లో లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. రాయ్బరేలీ సీటు కాంగ్రెస్కు కంచుకోట. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచారు ఏఐసీసీ మాజీ చీఫ్ సోనియా గాంధీ. ఆరోగ్యరీత్యా ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్న సోనియా రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. అయితే రాయ్బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. అనూహ్యంగా ఈ సీటు నుంచి రాహుల్ పేరును ప్రకటించింది ఏఐసీసీ. ఉత్తరప్రదేశ్ రాయ్బరేలీ వెళ్లారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాయ్బరేలీలో రాహుల్ గాంధీ నామినేషన్కు అటెండ్ అయ్యేందుకు బేగంపేట్ నుంచి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో కలిసి ప్రత్యేక విమానంలో రాయ్బరేలీ వెళ్లారు. ఢిల్లీ నుంచి రాయ్బరేలీ వెళ్తూ బేగంపేట్ ఎయిర్పోర్ట్లో దిగారు ఖర్గే. ఖర్గేతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఎయిర్పోర్ట్లో ఖర్గేకు స్వాగతం పలికారు. తర్వాత నేతలంతా కలిసి రాయ్బరేలీ వెళ్లారు. కాసేపట్లో ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ ఎంపీ స్థానానికి నామినేషన్ వేయనున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఇప్పటికే ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి రాయ్బరేలీ చేరుకున్నారు రాహుల్ గాంధీ, సోనియా, ప్రియాంక. రాయ్బరేలీలో రాహుల్ నామినేషన్కు హాజరు కానున్నారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, ఏఐసీసీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్. ఇవాళ ఉత్తరప్రదేశ్లోని అమేథీ, రాయ్బరేలీ లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది ఏఐసీసీ. అమేథీ నుంచి కిషోరీ లాల్ శర్మను అభ్యర్థిగా ప్రకటించింది ఏఐసీసీ. అమేథీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ ఈసారి కూడా లోక్సభ ఎన్నికలకు దూరంగా ఉన్నారు ప్రియాంక గాంధీ. ఇప్పటికే కేరళలో వయనాడ్ నుంచి కూడా ఎంపీగా పోటీ చేస్తున్నారు రాహుల్ గాంధీ. ఇప్పటికే వయనాడ్లో లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. రాయ్బరేలీ సీటు కాంగ్రెస్కు కంచుకోట. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచారు ఏఐసీసీ మాజీ చీఫ్ సోనియా గాంధీ. ఆరోగ్యరీత్యా ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్న సోనియా రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. అయితే రాయ్బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. అనూహ్యంగా ఈ సీటు నుంచి రాహుల్ పేరును ప్రకటించింది ఏఐసీసీ. రైట్, డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ లైవ్ లో అందిస్తారు. ఎస్ మదార్. సూర్య, 12 గంటలకు రాహుల్ గాంధీ రాయ్బరేలీ నియోజకవర్గానికి తన నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నామినేషన్ దాఖలుకు సంబంధించినటువంటి కార్యక్రమంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అగ్రనేతలంతా కూడా హాజరవుతున్నారు. కొద్దిసేపటి క్రితమే ప్రత్యేక విమానంలో సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ముగ్గురు కూడా రాయ్బరేలీకి చేరుకున్నారు. వారితో పాటు కేసీ వేణుగోపాల్, అలాగే అశోక్ గెహ్లాట్, మల్లికార్జున ఖర్గే మరి కాసేపట్లోనే రీచ్ కాబోతున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ నామినేషన్, రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేసేటువంటి కార్యక్రమంలో భాగం కాబోతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో మల్లికార్జున ఖర్గే, అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా బయలుదేరారు. 12 గంటలకి నామినేషన్ దాఖలు చేసేందుకు ముహూర్తం అనేది కూడా ఖరారు చేసుకున్నారు. ఇప్పటికే స్థానిక నాయకులంతా కూడా రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు అనేది కూడా చేసుకున్నారు. మరొక వైపు అమేథీలో కేఎల్ శర్మ, ఆయన కూడా నామినేషన్ కార్యక్రమంలో ఇటు ప్రియాంక గాంధీ పాల్గొంటారు. ప్రియాంక గాంధీ, కేఎల్ శర్మ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత రాహుల్ గాంధీకి సంబంధించిన నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. ముఖ్యంగా 2 సీట్లకు సంబంధించి చాలా ఉత్కంఠ ఉండే సూర్య. నిజానికి ఈ 2 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు. గాంధీ కుటుంబానికి విడుదలైనటువంటి అనుబంధం ఉంది. ఇక్కడ ముఖ్యంగా రాయ్బరేలీ సీట్ కనుక చూసుకున్నట్లయితే 1952లో ఫిరోజ్ గాంధీ అక్కడి నుంచి మొదటిసారిగా ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ, తర్వాత సుమారు 2004 నుంచి 2019 వరకు
సోనియా గాంధీ అక్కడ నుంచి వరుసగా గెలుపొందారు, 5 సార్లు వరుసగా గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటి నియోజకవర్గం అది. సుమారు 19 సార్లు ఎన్నికలు జరిగితే 17 సార్లు కాంగ్రెస్ పార్టీ అక్కడ విజయం సాధించింది. 2 సార్లు మాత్రమే 1996, 1998 2 సార్లు మాత్రమే అక్కడ బీజేపీ సంబంధించిన అభ్యర్థి అశోక్ సింగ్ అక్కడ నుంచి గెలుపొందారు. మిగతా అన్ని ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీనే అక్కడ నుంచి విజయం సాధించింది. ఇంకా అమేథీ కూడా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటి నియోజకవర్గము. అక్కడ రాహుల్ గాంధీ మొదటిసారి ఎంపీగా అయింది కూడా అమేథీ నియోజకవర్గం నుంచే. కాకపోతే 2019 ఎన్నికల్లో స్మృతి ఇరానీ అక్కడి నుంచి పోటీ చేశారు బీజేపీ నుంచి. స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ ఓడిపోయిన తర్వాత వయనాడులో ఆయన ఎంపీగా గెలుపొందారు. 2 నియోజకవర్గాల్లో కూడా లాస్ట్ టైం పోటీ చేశారు. ఈసారి కూడా రాహుల్ గాంధీ 2 నియోజకవర్గాల నుంచి బరిలో ఉన్నారు. వయనాడుకు సంబంధించినటువంటి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ అక్కడ ఆల్రెడీ ఎన్నికలకు ముగిశాయి. ఇప్పుడు 5వ ఫేజ్లో ఈ రాయ్బరేలీకి సంబంధించి కావచ్చు, అమేథీకి 2 నియోజకవర్గాలు కూడా 5వ ఫేజ్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఇప్పుడు ఈ రోజు చివరి రోజు, ఇప్పటి వరకు కూడా కొంత సస్పెన్స్ ఉండే ఆ 2 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ఎవరిని ఖరారు చేస్తారా అనేటువంటి సస్పెన్స్ ఉండే. దాంతోపాటు ప్రియాంక గాంధీని కూడా అక్కడ నుంచి ఫీల్డ్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా జోరుగా ప్రచారం సాగింది. అయితే ఈ ప్రచారాలన్నింటికీ ఈ ఉన్నటువంటి సస్పెన్స్కు తెరదించుతూ రాహుల్ గాంధీని రాయ్బరేలీ నియోజకవర్గం నుంచి క్యాండిడేట్గా ప్రకటించారు. కేఎల్ శర్మను అమేథీ నుంచి బరిలో నిలుపుతూ కొద్దిసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించారు. అయితే అమేథీ నియోజకవర్గానికి సంబంధించి రాహుల్ గాంధీ అక్కడ పోటీ చేస్తారనేటువంటి ప్రచారం సాగినప్పటికీ రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ అలాగే కేఎల్ శర్మను మాత్రం అమేథీ నుంచి అక్కడ నుంచి ఫీల్డ్ చేశారు. కొద్దిసేపటి క్రితమే కేఎల్ శర్మకు సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ పట్ల కూడా ఇటు ప్రియాంక గాంధీ హర్షం వ్యక్తం చేశారు. మొదటి నుండి పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్త తనను ఫీల్డ్ చేయడము, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రతి గ్రామంతో కూడా కేఎల్ శర్మకు అనుబంధం ఉంది. ఖచ్చితంగా రానున్నటువంటి ఎన్నికల్లో కేఎల్ శర్మ విజయం సాధిస్తారు అనేటువంటి ధీమాను కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉంది. అటు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా వెల్కమ్ చేస్తున్నారు. ఎందుకంటే స్మృతి ఇరానీ కేంద్ర మంత్రిగా ఉన్నారు, కావాలనే లాస్ట్ టైం రాహుల్ గాంధీ మీద పోటీ చేయించి రాహుల్ గాంధీని ఓడించారు అనేటువంటి ప్రచారం కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఒక కార్యకర్తను స్మృతి ఇరానీ మీద నిలబెట్టి కాంగ్రెస్ పార్టీ అక్కడ నుంచి గెలిపించుకోబోతుంది అనేటువంటి సందేశాన్ని ఇవ్వాలి అనేటువంటి దానిలో భాగంగానే కేఎల్ శర్మను అక్కడి నుంచి ఫీల్డ్ చేసినట్టుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తా ఉన్నారు. ఇక రాయ్బరేలీకి సంబంధించి ఖచ్చితంగా ఇది కంచుకోట లాంటి సీట్ కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా రాహుల్ గాంధీ ఇక్కడ నుంచి గెలిచేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ క్యాండిడేట్ ని అనౌన్స్ చేసిన తర్వాత అక్కడ సంబరాలు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చేసుకుంటున్నారు. రాహుల్ గాంధీకి అలాగే సోనియా గాంధీ, ప్రియాంక గాంధీకి భారీగా వెల్కమ్ చెప్పేందుకు ఇప్పటికే స్థానిక కార్యకర్తలందరూ కూడా భారీగా చేరుకుంటున్నారు. మరి కాసేపట్లోనే రాహుల్ గాంధీ భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ అనేది కూడా దాఖలు చేసేటువంటి అవకాశం ఉంది. 12 గంటలకు రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేస్తారంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వర్గాలు చెప్తా ఉన్నాయి. దీంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జాతీయ నాయకులు అలాగే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా ఈ వేడుకలో భాగమవుతా ఉన్నారు. సూర్య.